వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళిపోయే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి. అలాగే తప్పకుండా షేర్ కూడా చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. ఐ లవ్ యూ బావా పార్ట్ 63. పైనే ఉండాలి నాకు సారీ చెప్పడం ఏంటి అన్నయ్య అంటూ కన్నీళ్లను తుడుచుకుంటూ అన్నయ్యతో మాట్లాడాడు విశ్వ. అప్పుడే మన నక్షత్ర పాప, బావా నువ్వు నీ తమ్ముడితో తర్వాత అయినా మాట్లాడుకోవచ్చు, కానీ నాకిప్పుడు నా చిన్ని బొజ్జకు ఆకలేస్తుంది అని అంది ఇన్నోసెంట్గా. దాంతో అందరూ నవ్వేశారు. విక్రమ్ వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తుంటే అప్పుడే మన నక్షత్ర, బావా నువ్వు ఎక్కడికి అని అంది. అదేంటే ఆకలేస్తుంది అన్నావు కదా, అందుకే హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్తున్నా అని అన్నాడు విక్రమ్. నక్షత్ర తల కొట్టుకుంటూ ఏమన్నా అంటే ఏమన్నా అంటే ఇంత కళ్ళేసుకొని గుర్రుగా చూసి భయపెట్టేస్తావు, కొంచెం కూడా బ్రెయిన్ అనేది లేదు కదా నీకు అని విక్రమ్ మీది కోపంగా వెళ్ళింది. కానీ విక్రమ్ నక్షత్రని నిజంగానే కోపంగా చూసేసరికి ఏడుపు మొహం పెట్టేసింది. ఆమె చేసే చేష్టలు చూసి విక్రమ్కి నవ్వు వచ్చింది. ఆ క్షణం అన్నీ తింగరి పనులే, ఇప్పుడేంటి నువ్వు నాకు తినిపించాలి, అందుకని నువ్వు వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకుంటా అంటావు కదా, నాకు ఎక్కడ పెయిన్ వస్తుందో అని తమర భయం కదా అని అన్నాడు. అవును అన్నట్టు క్యూట్గా తల ఊపింది. దాంతో సరే పో అని చెప్పగా నక్షత్ర తుర్రున వెళ్ళి హ్యాండ్ వాష్ చేసుకొని వచ్చింది. తర్వాత అభి తెచ్చిన పార్సల్స్ తీసుకొని దాంట్లో ఉన్న ఫుడ్ తీసి విక్రమ్కు గోరు ముద్దలు కలిపి పెట్టింది. విక్రమ్ చాలా రోజుల తర్వాత మిస్ అయినవన్నీ ఒకటేసారి దొరకడంతో కొంచెం బెటర్గా ఉన్న ఫీల్ కలుగుతుంది అతడికి. ఇక వీళ్ళ నలుగురు వాళ్ళను మురిపంగా చూస్తూ ఉంటే నక్షత్ర వాళ్ళ వైపు చూస్తూ, హే ఎందుకలా చూస్తున్నారు, నా బావకు దిష్టి తగులుతుంది అని అంది. అభి కల్పించుకొని, చిట్టి చెల్లెమ్మ నువ్వు ఉండగా మా చూపు మీ ఆయన మీద పడుతుందా చెప్పు అంటూ కావాల్సిందే అభి తనని ఆట పట్టించాడు. ఇది ఇలా ఉండగా అభికి ఫోన్ వచ్చింది. అప్పుడే అభి ఆ ఫోన్ రావడంతో వేగంగా ఆ ఫోన్ తీసుకొని బయటికి వెళ్ళాడు. విశ్వ కూడా తన వెనక వెళ్దామనుకున్నాడు. కానీ విక్రమ్ విశ్వ వైపు చూస్తూ వద్దు అన్నట్టు సైగ చేయగా సైలెంట్ అయిపోయాడు విశ్వ. అది అంతా గమనిస్తున్న నక్షత్ర కోపంగా విక్రమ్ వైపు చూస్తూ విక్రమ్ చేతిపై గట్టిగా గిచ్చింది, రెడ్గా అయ్యేలా. కానీ విక్రమ్ మాత్రం మాత్రం తన వైపు అలా చూస్తూ ఉంటే, అలా చూడకు నాకు మండుతుంది, లేకపోతే ఇన్ని రోజులు దాచినవి సరిపోలేదా, అన్నీ అబద్ధాలే, మళ్ళీ రాముడు మంచి బాలుడు అని ఉంది కదా, అలా నువ్వు కూడా విక్రమ్ మంచివాడు అని ట్యాగ్ తెచ్చుకోనవసరం లేదు. అందరం ప్రతి ప్రాబ్లంని ఫేస్ చేద్దాం. అలాగే ఈసారి నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళావు అంటే మేము మళ్ళీ అనాథలం అయిపోతాం అని అంది నక్షత్ర. అన్నయ్య అంటూ నక్షత్ర విశ్వ ఇద్దరూ ఒకేసారి అన్నారు. విక్రమ్ విశ్వని దగ్గరికి పిలిచి నక్షత్ర చేతిని మరియు విశ్వ చేతిని రెండింటిని తన 2 చేతుల్లోకి తీసుకొని, ఇక ఈ అన్నయ్య మరియు నీ బావ ఎక్కడికి వెళ్ళరు, మిమ్మల్ని వదిలి ఎలాంటి పరిస్థితుల్లోనూ వెళ్ళను, ఇన్ని రోజులు ఎంతైనా రక్తబంధం కదా, అందుకేనేమో వాళ్ళని నేను రక్త సంబంధం అనుకుని ఎన్నిసార్లు అనుకున్నా చంపలేకపోయాను, కానీ మిమ్మల్ని వాళ్ళు పెట్టిన బాధలకు అన్నింటికీ సమాధానం చెప్పాలని నిర్ణయించుకుని ఇక్కడికి వచ్చాను. ఇక నుంచి ఎక్కడికి వెళ్ళనురా, ఇక నుంచి నా తమ్ముడుగా నేను నీకు ఏదైతే ఇవ్వలేకపోయానో అన్నింటినీ ఇస్తాను విశ్వ, మీ అన్నయ్యను ఒక్కసారికి క్షమించేయి అంటూ మళ్ళీ తన తమ్ముడిని తన పక్కనే కూర్చోబెట్టుకొని
దాదాపు ముగ్గురు 10 నిమిషాలు మాట్లాడుకున్నారు. సత్య ఇంకా స్వేచ్ఛ వాళ్ళిద్దరినీ చూస్తూ అక్కడే నిలబడి ఉన్నారు. స్వేచ్ఛ సత్య దగ్గరకు వెళ్ళి ఇన్నోసెంట్గా ఫేస్ పెట్టి, అక్క చూడు వాళ్ళతో ఈషా అక్క కూడా కలిసిపోయింది, నేను ఏడుస్తాను అంది. స్వేచ్ఛ ఏడుపు మొహంని చూసి అందరూ ఒక్కసారిగా పక్కున నవ్వేశారు. స్వేచ్ఛ గుర్రుగా చూస్తుంది. దాంతో విక్రమ్ ఎప్పుడూ లేనిది చిన్న చిరునవ్వుతో చూస్తూ ఇలా రా అని పిలిచాడు. దాంతో స్వేచ్ఛ పాప కావాల్సిందే, నేనేం రాను, మీకు మీ తమ్ముడు గారు ఎక్కువ కదా బావా, అయ్యో పాపం చిన్నపిల్ల అని జాలి కూడా లేదు అంటూ రాణి ఏడుపు తెచ్చుకుంటూ కావాల్సిందే ఒక చేత్తో చీదుతూ విశ్వ దగ్గరికి వెళ్ళి ఏడుస్తూ విశ్వ షర్ట్కి పూస్తుంది. దాంతో అక్కడ ఉన్న వాళ్ళంతా నవ్వడం, విశ్వ చిరాగ్గా హే మెంటల్ అంటే వెళ్ళి ఈసారి విక్రమ్ వెనుక దాక్కుంది. ఇదండి ఇవాల్టి ఎపిసోడ్. ఇంకా ఉంది, మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే లైక్ చేయండి, అలాగే తప్పకుండా షేర్ కూడా చేయండి. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.